ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికి శుభాభివందనాలు. దేవుని మహాకృపను బట్టి మీ అందరు సంతోషంగా మీ విశ్వాస జీవితాన్ని నమ్మకంగా ప్రభు కొరకు కొనసాగిస్తున్నారని మీ అందరిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. నీవు చేయగలవా అనే ఫస్ట్ ఎపిసోడ్స్ ద్వారా మీ అందరూ ఆశీర్వదించబడ్డారని, మీ క్రిస్టియన్ ఫెయిత్ లైఫ్ని మీరు చక్కగా ఎక్సర్సైజ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరొకసారి ఈ థర్డ్ ఎపిసోడ్ ద్వారా మిమ్మల్ని ఛాలెంజ్ చేయడానికి నేను మీ ముందున్నాను. నెల్సన్ మండేలా అని ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు. ఆయన గురించి మనలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఆయన సౌత్ ఆఫ్రికన్ ఫస్ట్ ప్రెసిడెంట్గా సర్వ్ చేశారు 1994 సంవత్సరం నుంచి 1999 సంవత్సరం వరకు. ఆ దినాల్లో నల్లజాతి వారికి తెల్లజాతి వారికి రేసిజం అనేది చాలా ఎక్కువ ఉండేది. అంటే తెల్లవాళ్ళు నల్లజాతి ప్రజలని కించపరుస్తూ వాళ్ళని బానిసలుగా చేసుకొని నల్లజాతి వారిని చాలా భయంకరంగా చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాళ్ళు. సో తెల్లజాతి వాళ్ళు డామినేటింగ్గా ఉండేవాళ్ళు. అయితే బ్లాక్ పీపుల్ యొక్క రైట్స్ కోసం పోరాడిన వ్యక్తుల్లో ఒక గొప్ప వ్యక్తి ఈ నెల్సన్ మండేలా గారు. అయితే పోరాడాడు, దాని నిమిత్తమై జైలుకి వెళ్ళాడు, దాని నిమిత్తమై చాలా శిక్షలు ఆయన అనుభవించాడు. అవన్నీ అనుభవించిన తర్వాత చివరికి తన పోరాటంలో గెలిచి సో ఆయన సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్గా ఆయన అయినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో అయితే ఒకరోజు ఆయన ప్రెసిడెంట్ అయిన దినాల్లో ఒకరోజు ఆయన అలాగా తన పని ముగించుకొని ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో ఎందుకో ఆకలేసి ఒక రెస్టారెంట్కి ఆయన వెళ్ళాడు. సో ఆయనతో పాటు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారు, సోల్జర్స్ ఉన్నారు ఆయనతో. సో చక్కగా రెస్టారెంట్కి వెళ్ళి ఆ రెస్టారెంట్లో ఆయన భోజనం చేస్తూ ఉన్నాడు. సో రెస్టారెంట్లో భోజనం చేస్తూ ఉంటే ఆయన దగ్గరగా పక్కనే ఒక వ్యక్తి కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు. వెంటనే నెల్సన్ మండేలా గారు ఆయన పక్కనే ఉన్న సైనికుని పిలిచి అక్కడ పక్క టేబుల్ దగ్గర భోజనం చేసిన ఆ వ్యక్తిని తీసుకుంటారా, నా పక్కన కూర్చొని భోజనం చేస్తాడు అని చెప్పినప్పుడు ఆ సోల్జర్ వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు, కమ్, ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు హ్యావ్ లంచ్ అలాంగ్ విత్ హిమ్ అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి కూడా టేబుల్ దగ్గర నుంచి లేచి ప్రెసిడెంట్ గారు నన్ను పిలిచారని లెగ్స్ వచ్చి కూర్చొని నెల్సన్ మండేలా గారు టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయడం మొదలుపెట్టారు. అలా భోజనం చేస్తుంటే ఆ ఎదురుగా కూర్చున్న ఆ వ్యక్తి భోజనం చేయలేకపోతున్నాడు. ఒక్కొక్క ముద్ద తింటున్నాడు కానీ అతని చెయ్యి అంతా వణికిపోతుంది, తలకాయ పైకెత్తలేకపోతా ఉన్నాడు. నెల్సన్ మండేలా గారు అతన్ని అలానే చూస్తూ ఉన్నాడు కానీ ఏం మాట్లాడలేదు. మొత్తం తినిన తర్వాత ఆ వ్యక్తి లేచాడు, నెల్సన్ మండేలా గారికి సెల్యూట్ చేశాడు. అక్కడి నుంచి గబగబా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత నెల్సన్ మండేలా గారిని పక్కనున్న సైనికుడు అడిగాడు, సార్ వాట్ హ్యాపెన్ టు హిమ్, వై ఆర్ హిస్ హ్యాండ్స్ షేకింగ్, అతని చేతులు ఎందుకు తిన్నంతసేపు వణుకుతానే ఉన్నాయి అని చెప్పి నెల్సన్ మండేలా గారిని అడిగితే నెల్సన్ మండేలా గారు ఏమై ఉంటుందో కారణం అన్నారు. వెంటనే ఇంకొక సైనికుడు అన్నారు కదా, ఆయన పెద్ద ఆయన కదా, బలహీనంగా ఉండుంటాలే, లేకపోతే ఏదైనా వీక్నెస్ ఆయనకు ఉన్నామో అందుకే చేతులలో వణుకుంటాయి, లేకపోతే ప్రెసిడెంట్ గారి దగ్గరకు వచ్చినాడు కదా అందుకని భయంగా ఉన్నాడేమో, నర్వస్గా ఏమో ఫీల్ అయ్యాడేమో అన్నట్లు అక్కడున్న సైనికులందరూ వాళ్ళ డిఫరెంట్ ఒపీనియన్స్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇందులో నెల్సన్ మండేలా గారు నోరు తెరిచి అన్నారు కదా, నేను మన నల్లజాతి ప్రజల కొరకు పోరాడే క్రమంలో నేను జైలుకి వెళ్ళాను, మీకు గుర్తుందా? ఆ జైల్లో నేను ఉన్నప్పుడు చాలా దినాలు నేను కఠినమైన శ్రమలు, కఠినమైన శిక్షని నేను అనుభవించాను. నేను ఆ జైల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి, అంటే ఇప్పుడు నేను భోజనానికి పిలిచిన ఆ వ్యక్తి, నా దగ్గర టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేసిన ఆ వ్యక్తి ఆ జైలుకి కీపర్గా ఉన్నాడు. సో అక్కడ ఆయన ఆ జైల్లో మమ్మల్ని అందరిని చూస్తూ ఉండేవాడు. అయితే నేను ఆహారం కోసం బతిమలాడేవాడిని, అయ్యా నాకు కొంచెం ఆహారం పెట్టయ్యా అని జైల్లో ఉండి నేను బతిమలాడుతూ ఉంటే నన్ను చూసి నల్లజాతి వాడినని ఆ తెల్లజాతి వ్యక్తి భయంకరంగా నవ్వేవాడు, చిత్రహింసలకు నన్ను గురి చేస్తూ ఉండేవాడు, నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉండేవాడు. చాలా సందర్భాల్లో నేను కనీసం దాహం వేస్తుంది మంచినీళ్ళు ఇవ్వమంటే కూడా మంచినీళ్ళు ఇవ్వకుండా నన్ను నా పైన ఉమ్మివేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు ఆ సైనికులు చాలా ఆశ్చర్యపోయి అడిగారు, సార్ మరి మీరు ఇలా చేశారు సార్, ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి మీ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయడానికి మీరు ఎలాగా, హౌ కుడ్ యూ డూ దిస్, అసలు మీ మనసు ఎలాంటి మనసు అని చెప్పి నెల్సన్ మండేలా గారిని అడిగితే నెల్సన్ మండేలా గారు చెప్పారు కదా, రివెంజ్ ఈజ్ ఫర్ వీక్ పీపుల్, ఫర్గివింగ్ ఈజ్ ఫర్ స్ట్రాంగ్ పీపుల్ అన్నారు. ప్రభుకి మహిమ కలిగిన గాక కదా. నెల్సన్ మండేలా గారు ఒకవేళ వీక్ పర్సన్ అయి ఉంటే ఖచ్చితంగా గో అండ్ షూట్ హిమ్ అనేవాడు. ఖచ్చితంగా వెళ్ళి అతన్ని కాల్ చేయడాను, తీసుకొని వెళ్ళి జైల్లో పడేయడాను. ఆ జైలర్ కనిపించాడు కదా,
అప్పుడు చిత్రహింసలు పెట్టిన ఆ వ్యక్తి కనిపించినప్పుడు ఎంత ఆక్రోషం రావాలో, ఎంత ఉగ్రత రావాలో. ఇప్పుడు ఆయన అలా రివెంజ్ తీసుకోగలిగిన స్థితిలో ఉండి కూడా నెల్సన్ మండేలా గారు రివెంజ్ తీసుకుంటే ఆ వ్యక్తి మీద నో వన్ ఈస్ గోయింగ్ టు క్వశ్చన్ హిమ్. కానీ నెల్సన్ మండేలా గారు దేవుని ప్రేమని ఎంత చక్కగా చూపించారంటే, మానవత్వాన్ని, సమానత్వాన్ని ఎంత చక్కగా ఆ రోజు అక్కడున్న సైనికులకు ఆయన నేర్పించారు. ఈ 3rd ఎపిసోడ్ ద్వారా నేను మీకు ఏం ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను తెలుసా? చాలా సందర్భాల్లో మన చుట్టూ ఉన్నవారు మనల్ని హర్ట్ చేస్తూ ఉన్నప్పుడు, మాటల ద్వారానో, వాళ్ళ ప్రవర్తన ద్వారానో, లేకపోతే వాళ్ళు చేసే చాతలను బట్టో, లేకపోతే వాళ్ళు అంటున్న సూటిపోటి మాటలను బట్టో చాలా సందర్భాల్లో వి గెట్ డీప్లీ హర్టెడ్. చాలా భయంకరంగా మనం బాధపడిపోతూ ఉంటాం, దిగులు పడిపోతూ ఉంటాం. రివెంజ్ తీసుకోవాలి, ఎలాగైనా వీళ్ళని ఇంకో మాట అనాలి, ఎలాగైనా వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి, తగిన గుణపాఠం చెప్పాలి అని చాలా సందర్భాల్లో కక్షతో, పగతో మనం వెళ్ళిపోతూ ఉంటాం. బట్ మై ఛాలెంజ్ ఫర్ యూ త్రూ దిస్ వీడియో ఈస్, కెన్ యూ ఫర్గివ్? క్షమించగలమా? క్షమించే స్థితిలో మనం ఉన్నామా? యేసయ్య సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏంటి? తండ్రి, వీరేం చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పడం మేబీ అన్ ఈజీ థింగ్, బట్ డూయింగ్ ఇట్ కెన్ బి వెరీ హార్డ్. క్షమించడం చాలా కష్టమే. కానీ యేసయ్య ప్రేమను బట్టి, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ పర్సన్, నువ్వు నిజంగా బలవంతుడు అయితే, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతురాలివై, ప్రభా నా ఎదుటి వ్యక్తులని, నన్ను బాధపరిచే వారిని, లేకపోతే నన్ను నిందించే వారిని, నాకు ఇబ్బంది కలిగించే వారిని క్షమించే మనసు నాకు ఇవ్వు ప్రభా అని మనం అనుకుంటాం కదా. టేకింగ్ రివెంజ్ ఈజ్ సంథింగ్ స్ట్రాంగ్ పీపుల్ డూ అని. కాదు, రివెంజ్ తీసుకునే వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్ పీపుల్ కాదు. ఫర్గివ్ చేసే వాళ్ళే, క్షమించే వాళ్ళే ఎప్పటికైనా బలవంతులు అని ఈ వీడియో ద్వారా మనం నేర్చుకున్నాం. కనుక నెల్సన్ మండేలా గారు ఎలాగైతే చిత్రహింసలు పెట్టిన ఒక జైలర్ని కూడా ఎలాగైతే క్షమించారో, ఈరోజు నీ స్థితి మారినా, నీ బ్రతుకు మారినా, దేవుడు నిన్ను దీవించిన, ఆశీర్వదించిన, లేకపోతే నువ్వు ఒక దీనమైన స్థితిలోనే ఉన్నా, ప్రభు నిన్ను ఖచ్చితంగా నీ పక్షాన్ని దేవుడు ఉన్నాడని నమ్మి, నీ చుట్టూ ఉన్న వారిని, నిన్ను ఇబ్బంది పెడుతున్న వారిని, నిన్ను బాధ పెడుతున్న వారిని క్షమిస్తూ ప్రభు కొరకు సాగిపోదాం. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఆర్ ఇండియా.